హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న ద బెస్ట్ వ్యూ పాయింట్ ఉన్న కోహెడగుట్ట దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు. మనకి ఇది కోహెడగుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కమాన్ ఉంటుంది. కమాన్ లోపల మనకు ఈ విధంగా కంప్లీట్ పైన గుట్టపై వరకు డాంబర్ రోడ్ అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ వీకెండ్స్ టైంలో అయితే చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. ఇది మన తెలంగాణలోనే ద బెస్ట్ వ్యూ పాయింట్ ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడ మనకు ఇక్కడ కింద కోడగుట్ట మధ్యలో వచ్చిన తర్వాత మనకు అక్కడ పార్కింగ్ ప్లేస్ చూపించాను కదా, కంప్లీట్గా కార్లు, బైక్లు, ఒక బస్సెస్ కూడా ఆగేంత ప్లేస్ అయితే అక్కడ ఉంది. అదేవిధంగా పై వరకు కూడా మనం వెహికల్స్ తీసుకెళ్ళవచ్చు. ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవడానికి అయితే మనం సికింద్రాబాద్ ఉప్పల్ ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళైతే ఎల్బీ నగర్, ఇంజనూర్, అలాగే హయత్ నగర్, తొర్రూర్ ఈ విధంగా ఇక్కడికైతే చేరుకోవచ్చు. లేదంటే హయత్ నగర్ హైవే మీద నుంచి కూడా ఈ కోహెడగుట్టకైతే చేరుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడికి మనకు కోహెడ అనే ఒక విలేజ్ నుంచి కూడా సుమారు ఒక 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ వరకే ఉంటుంది ఈ కొండ అయితే. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. అలాగే బెస్ట్ వ్యూ పాయింట్ కూడా మీకు ఇందులో చూపించబోతున్నాను. ఒక 3 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఒకటి తర్వాత ఒకటైతే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీకు స్ట్రేట్గా ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నది వినాయకుని యొక్క గుడి. ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లో మనం పార్కింగ్ ప్లేస్ అవన్నీ అయితే ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇదంతా ఓపెన్ ప్లేస్, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మీకు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది అంతా హయత్ నగర్, ఎల్బీ నగర్ సిటీ చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ మనం ఇక్కడ పైకైతే రావడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా మీకు బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఇక్కడ వరకు అయితే తీసుకొని రావచ్చు. ఎలాంటి పార్కింగ్ రుసుము, పార్కింగ్ అమౌంట్ అయితే ఎలాంటి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్ ఇది. ఇక్కడ టైమింగ్స్ అవన్నీ అయితే వీళ్ళు ఇక్కడ రాయడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రతిరోజు స్వామివారికి దర్శనం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అని చెప్పి ఇక్కడ రాయడం అయితే జరిగింది. ఈరోజు సండే కాబట్టి చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. అది మీకు ఇప్పుడు వీడియోలో చూస్తాను. ఇక్కడ సీతారాముల వారి యొక్క ఇది దేవాలయం. ఈ టెంపుల్కి ఆపోజిట్లో మీకు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇంతమంది నవగ్రహాలు అని చెప్పాను కదా, ఇక్కడ ఉన్నాయి అవే నవగ్రహాలు. ఇప్పుడు మీకు ఈ నవగ్రహాల బ్యాక్ సైడ్ నుంచి మీకు ఈ విధంగా స్టెప్స్ అయితే ఉన్నాయి కదా, పైకి ఎక్కిన తర్వాత మీకు ఈ విధంగా ఆంజనేయ స్వామి యొక్క 4 విగ్రహాలు, 4 వైపులా 4 విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి అయితే మొదటి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీకెండ్స్ టైంలో ఫ్యామిలీతో వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కొండల చివరి, బండరాల చివరి వరకు అయితే పిల్లలు వాళ్ళు ఉంటే వెళ్ళకుండా చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఎత్తైన ప్రాంతం ఇది. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్. నిజంగా మీరు ప్రత్యక్షంగా చూసినట్టయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది.
ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ నుంచి ఈ విగ్రహాల నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు సిటీ అవుట్కట్స్ మొత్తం కనిపిస్తాయి. కోహెడా విలేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ టూరిజం ఏమైనా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. కాకపోతే ప్రస్తుతానికి ఎలాంటి ఏర్పాట్లు అయితే ఏం లేవు. అందుకని ఈ రాళ్ళపై వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండడం చాలా బెటర్. బండరాలకు మధ్యలో గ్యాప్ చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఎంతో ఎత్తుగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవాలంటే క్యాబ్ సర్వీస్, అలాగే మీకు కోహెడా వరకు బస్ సర్వీస్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఆటో ద్వారా కూడా ఇక్కడికి అయితే చేరుకోవచ్చు. అదేవిధంగా మీ ఓన్ వెహికల్స్ ఉంటే చాలా బెటరు. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు నియర్ బై సాంగి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. చూస్తున్నారు కదా బండరాల మధ్యలో గ్యాప్ ఎంత ఎక్కువ ఉందో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అందుకనే బాగా ఎక్కువ జాగ్రత్తగా ఉండడం బెటరు. చూద్దాం, అటు లాస్ట్ వైపు అయితే వెళ్దాం. అక్కడి నుంచి ఏదైనా వ్యూ పాయింట్ కనిపిస్తుందో. చూస్తున్నారు కదా మెల్లగా రాళ్ళని పట్టుకొని దిగాల్సి అయితే వస్తుంది. అక్కడ మీకు లాంగ్లో కనిపిస్తుంది అదంతా హయత్ నగర్, ఎల్బీ నగర్. అలాగే మనకు ఇప్పుడు ఒక నాగార్జున సాగర్ హైవే కూడా కనిపిస్తుంది. ఇక్కడ రావడానికైతే బెస్ట్ సీజన్ ఏంటంటే ఈ వింటర్ టైమే. ఎందుకంటే ఆ మంచు దుప్పటి ఆ విధంగా మనకు ఆ హైవే పై కనిపిస్తున్నప్పుడు చాలా సూపర్గా అనిపిస్తుంది. అలాగే ఇంకోటి నెక్స్ట్ మొత్తం 3 వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఇంకొక 2 ఇక్కడ మనకు టెంపుల్ పక్కన సైడ్ ఉంటాయి. ఇప్పుడు మనం మొదటి చూసింది టెంపుల్ ఫ్రంట్ సైడ్. టెంపుల్ నుంచి మనకు రైట్కి వెళ్ళినట్టయితే ఇంకొక 2 వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. అలాగే ఇక్కడికి చేరుకున్న వాళ్ళు సంగి టెంపుల్, అదేవిధంగా పక్కన చూసినట్టయితే మనకు రామోజీ ఫిలిం సిటీ కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక 3-4 ప్లేసెస్ అయితే మనం ఇక్కడికి వచ్చి కవర్ చేసుకోవచ్చు. మీకు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కొందరు కనిపిస్తున్నారు కదా, అదే ఒక వ్యూ పాయింట్. ఇంకొక వ్యూ పాయింట్ వచ్చేసి ఈ కొండలకు రైట్ సైడ్లో ఉంటుంది, అదే మెయిన్ వ్యూ పాయింట్. అక్కడి నుంచి మనకు నేషనల్ హైవే కనిపిస్తుంది. అదే అసలైన వ్యూ పాయింట్, చాలా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ చూశాను, ఇది సెకండ్ టైం ఇది, అందుకనే చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే ఫ్యామిలీస్తో అయితే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత లోతున్నాయి. ఒక మినీ ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది. ఎవరైతే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చూపించబోయే అసలు వ్యూ పాయింట్ అనేది ఇదే. చూడండి, ఈ విధంగా చెట్ల మధ్యలో నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఈ సికింద్రాబాద్ నుంచి అయితే సుమారుగా మీకు 35 to 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అది ఉప్పల్ నుంచి అయితే మీకు సుమారుగా 30 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి కావాల్సిన ఒక అడ్రస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇదే ఫైనల్ డెస్టినేషన్, ఫైనల్ వ్యూ పాయింట్. ఇక్కడ ఆల్రెడీ ఫోటోలు చూస్తున్నారు కదా, అక్కడ మీకు కనిపించే వ్యూ పాయింట్ అదే మెయిన్. చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూర్చొని వీడియో తీసుకుంటుంటారు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్.